మెగా టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఉన్నదో అది అక్కడ అట్టడుగున అక్కడ పడిపోయింది. దాన్ని పైకి తీసుకొచ్చి మేము పిఎం కేర్ కింద దాన్ని ఆల్రెడీ సూత్రప్రాయంగా మేము అంగీకారం చెప్పినా కూడా ఈ పోయిన రాష్ట్ర ప్రభుత్వము ఎన్ఓసి ఇయ్యలేదు, ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆ చర్యలు తీసుకోలేదు. కాబట్టి తప్పకుండా మొన్ననే నేను ఎలక్షన్ ఫస్ట్ మీటింగ్లోనే ఈ యొక్క సమస్య అంటే ఆ రోజు నాడే ఇక్కడ వరంగల్ పార్లమెంట్లో కనుక అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఈ ఇష్యూను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మెగా టెక్స్టైల్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏదైతే ఫైబర్ టు ఫ్యాబ్రిక్ అంటే నూలు నుంచి బట్ట వరకు ఆ కాన్సెప్ట్ ఏదైతుందో దాన్ని విజయవంతం చేయడానికి ఈ టెక్స్టైల్ ఫ్యాక్టరీని మేము టాప్ లెవెల్లో తీసుకొచ్చి అక్కడ చేనేత వాళ్ళకు ఇటు పత్తి రైతులకు ప్లస్ యువతకు జాబ్ ఆపర్చునిటీ ఇన్ని మూడు ఉన్నాయి. ఇక్కడ పత్తి రైతులకు బాగుపడతారు, 2 చేనేత కార్మికులు బాగుపడతారు, 3 యువతకు ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి ప్లస్ మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ 1200-1300 ఎకరాలు పండే పంటను రైతుల దగ్గర నుంచి తీసుకొని అటు రైతులను అక్కడ నష్టపరిచారు, ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ కోసం తీసుకున్నామో అది సాకారం కాలేదు. కాబట్టి మా టాప్ ప్రియారిటీ మెగా టెక్స్టైల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చడానికి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపేయండి. ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేము డెఫినెట్గా మాకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇది ఉన్నారు, మేము గెలుస్తామని చెప్తున్నారో ప్రజలకు ఇప్పటికే వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఎందుకు పోయింది? నువ్వు 6 గ్యారంటీలు అన్నావు, 420 హామీలను 420 హామీలు, ఈ 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? తూతూ మంత్రంగా మేము చేసినామని ప్రెస్ నోట్ ఇచ్చుడు. ఒక 5 మహిళలకు బస్సులలో ఎక్కించిన ఉచితంగా కాదు, 2500 రూపాయలు మహిళలకు నెలకేస్తున్నావు, అకౌంట్లో వేసినావా? కనీసం ఆ దిశగా చర్యలు స్టార్ట్ చేసిందా? 4000 రూపాయలు పెన్షన్ అన్నారు, ఇప్పటి వరకు ఎక్కడ పోయింది? 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు, ఎక్కడ పోయింది? పాత రైతు బంధువు పోయింది, ఇప్పుడు వీళ్ళ రైతు భరోసా అన్నారు. ఇప్పుడు ఒడ్లు కాంట్రాక్ట్ అయిపోయింది, కాంట్రాక్ట్ స్టార్ట్ అయిపోయి కూడా 2 వారాలు అయిపోయినాయి. ఎక్కడన్నా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నా మీరు వడ్లకు క్వింటాలకు, ఎటుపోయినాయి? ఇవి కదా మీరు మేనన్నది. యువతకు ఆపర్చునిటీస్ అన్నారు, పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ స్టార్టింగ్ మీరు టేక్ ఓవర్ కాగానే వాటిని యువతకు ఇచ్చినట్టు యాక్షన్ చేసారు. కొత్త నోటిఫికేషన్లు ఏవి? జాబ్ ఆపర్చునిటీస్ యూత్కి ఎక్కడ పోయింది? నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? పాత స్కీములు ఎటుపోయినాయి? సో డబ్బులకు వచ్చేటి అన్నీ పోయినాయి. ఈరోజు 2 లక్షల రుణమాఫీ గురించి వచ్చే ఎప్పటి నుంచో అమలు చేస్తాం అని అంటున్నావు. నువ్వేమన్నా ఫస్ట్ 100 రోజులలో అమలు చేస్తావా లేదా? తప్పనిసరిగా 100 రోజులనే అమలు చేస్తామన్నారు. మరి ఈరోజు 120 రోజులు అయిపోయింది. మేము అన్నీ ఈ 120 రోజులనే అమలు అయితే చెప్పట్లేదు, కానీ ఆ దిశగా మీరు తీసుకున్న చర్యలు కనపడతలేవు. కాబట్టి మీ మీద నమ్మకం పోయింది అని చెప్తున్నాం. కాబట్టి ప్రజలకు అటు కాంగ్రెస్ ఇక బీఆర్ఎస్ గురించి మేము చెప్పి ఎంత తప్పదు, సచిన పాములు తప్పకుండా అది ఆల్రెడీ చచ్చిపోయింది. మొత్తం ఇక్కడ గీజు మండలం అయితే మొత్తం నాకు ఉన్న సమాచారం ఉన్న ఆ బీఆర్ఎస్ వాళ్ళందరూ కొందరు కాంగ్రెస్కు, కొందరు బీజేపీకి పోతారన్నట్టు తెలుస్తున్నది. ఎక్కడ అధికారం ఉంటే ఆడికి ఇక పోవడం మామూలు అయిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళకు. కాబట్టి ప్రజలకు కూడా ఆ నాయకత్వం మీద నమ్మకం పోతూ ఉన్నది, ఆ నాయకుల మీద కూడా నమ్మకం పోతున్నది. కాబట్టి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, నిబద్ధతతోని నీతితోని ధర్మానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల కష్టాలను పంచుకొని ప్రజల అభివృద్ధి కోసం ప్రజల పక్షాన ఉండి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టే నేను ఇక మా మేనిఫెస్టో చెప్పిన కాంగ్రెస్ యొక్క గ్యారంటీ అమలు చేయలేదని చెప్తున్నా. పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసి అన్యాయం చేసి అవినీతిలో రోజుకు కుంభకోణం వాళ్ళ మీద బయటకు వస్తున్నది, అది మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి అన్ని నమ్మకానికి మారు పేరైనటువంటి మోడీ గ్యారంటీ అనుకోవచ్చు, లేకపోతే రామరాజ్య స్థాపన కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వరంగల్ పార్లమెంట్లో ఆరు రమేష్ గారిని గెలిపించాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. భారత్ మాతా కీ జై. భారత్